ఈ సినిమా తప్పనిసరిగా తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. మనిషి జీవితంలో యవ్వన దశకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. పిల్లలకు మాత్రం స్కూల్లో సరదాగా స్నేహితులతో గడిచిపోయే స్థితి. కానీ తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల యవ్వన దశ అనేది కత్తి మీద సాము లాంటిదే. పిల్లల భవిష్యత్తుపై ఆశతో అతి గారాభంగా తమ పిల్లలను చూసుకునే వారు కొందరైతే తమ పిల్లలు దేనికి పనికిరారని, మరికొందరు వారి యవ్వన దశని వారికి అనుగుణంగా అనుభవించనీయకుండా చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికే ఈ సినిమా వాజు. బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అన్నది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ సినిమాకి సరిగ్గా సరిపోవడమే కాదు, నిజ జీవితంలో యవ్వన దశ దాటిన ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ మీనన్. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే తమ కెరీర్ పరంగా నలుగురు ఓడిపోయిన స్నేహితుల కథ ఇది. ఈ నలుగురు తమ స్కూల్ నుండి కాలేజీ వరకు చేసే ప్రయాణం చూసే ప్రతి ప్రేక్షకుడి యవ్వనాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది. ఈ నలుగురు స్కూల్, కాలేజీ అన్నిట్లోనూ ఫెయిల్ అవుతారు. కానీ అలా ఫెయిల్ అయిన వాళ్ళు తమ తల్లిదండ్రులకు మాత్రం సినిమా ఆఖరిలో చక్కటి సందేశాన్నిస్తూ అదే తల్లిదండ్రుల దృష్టిలో పాస్ అయిపోతారు. అసలు ఈ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు, పరీక్షలో కాకుండా తల్లిదండ్రుల విషయంలో ఎలా పాస్ అవుతారన్నది మాత్రం మీరు ఈ సినిమాలను చూడాలి. తామొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు తమ పిల్లలు వాళ్ళ కెరీర్ ని ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్ళకే వదిలేయాలి, కానీ తమ ఆలోచనల్ని వాళ్ళ మీద రుద్దకూడదు అనే అంశం మీద తీసిన ఈ సినిమా నిజంగా అభినందనీయం చెప్పాలి. ఈ సినిమాలో తీసుకున్న పాయింట్ సీరియస్ దే అయినా సినిమా మొత్తాన్ని చక్కటి స్క్రీన్ ప్లేతో మంచి కామెడీని మేళవించి కుటుంబం అంతా కలిసి చూసే విధంగా రూపొందించాడు దర్శకుడు. మనం వినోదం కోసం ఎన్నో సినిమాలు చూస్తాం, కానీ కొన్ని సినిమాలు మనకు మార్గదర్శకం అవుతాయి. అటువంటి సినిమాని ఈ వాజు సినిమా. ఈ సినిమా ఇప్పుడు హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి.